హాయ్ అండి. చాతుర్య సిఎస్కే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఎంతో కమ్మగా ఉండే నిల్వ పచ్చడి అండి. అదే పుదీనా పచ్చడి అండి. చాలా రుచిగా ఉంటుంది ఈ పుదీనా పచ్చడి. వేడివేడి అన్నంలోకి కానీ మనం ఇడ్లీలో కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇష్టంగా తింటారండి అందరూని. దానికోసం ఇక్కడ నేనైతే 3 కట్టలు పుదీనా అయితే తీసుకుంటున్నానండి. పెద్ద సైజు కట్టలేనండి. ఇలాగా 3 కట్టలు అయితే తీసుకుంటున్నాను. అందులో మనం శుభ్రంగా ఆకులన్నీ వేరు చేసుకోవాలండి. కాడల నుండి ఆకులన్నీ ఒలుచుకొని దాన్ని మనం శుభ్రంగా కడిగి ఆ తడి అనేది లేకుండా ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి. ఎండలోనైతే కాదు, నీడనే ఆరబెట్టుకొని మొత్తం అందులో ఉండే తేమంతా పోయేంత వరకు శుభ్రంగా ఆరబెట్టుకోవాలండి. అలా ఆరబెట్టుకున్న ఆకుని అందులో ఏవైనా కొంచెం నలకలు లాంటివి ఏమైనా ఉన్నా సరే తీసేవాలండి. అలా ఆరబెట్టుకున్న ఆకంతా నాకు ఇలా ఒక గిన్నెలో వేసుకుంటే ఈ మాత్రం అయిందండి. దాంతో ఒక గిన్నెతో మీకు కొలతల ప్రకారం చూపిద్దామని చెప్పి నేను ఇక్కడ చూపిస్తున్నాను. నాకు ఆ గిన్నెతో అలా తొక్కు పెట్టి వేస్తే 2 గిన్నెలు అయితే వచ్చిందండి కరెక్ట్గాని. అలా నొక్కి వేయడం వల్ల 2 గిన్నెలు, పొడి పొడిగా అయితే 3 గిన్నెలు వస్తుంది అనుకుంటా. నాకు ఇక్కడ ఇలా 2 గిన్నెలు వచ్చిందండి. మనం కొల ప్రకారం చేసుకుంటే అన్నీ కరెక్ట్గా కుదురుతాయండి. అందుకని ఇక్కడ నేను ఆ గిన్నె అనేది పెట్టుకొని మీకు కొల ప్రకారం చూపిస్తున్నాను. నాకు ఇక్కడ 2 గిన్నెలు ఆకైతే వచ్చింది కదండి, పుదీనా ఆకు. ఆ గిన్నెతోనే ఇక్కడ పావంతు చింతపండు అయితే తీసుకుంటున్నానండి. ఈ చింతపండు కరెక్ట్గా ఇది అలా కరెక్ట్గా సరిపోయిందండి. ఆ 2 గిన్నెల ఆకుకిని ఈ చింతపండు. ఈ చింతపండులో నేను ఇక్కడ ఒక గ్లాసు నీళ్ళైతే వేస్తాను. చల్లనీళ్ళే వేసానండి. మీరు వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకుంటే బాగుంటుంది. లేదంటే నేను చల్లనీళ్ళు వేసుకుని స్టవ్ మీద ఒక 10 నిమిషాలు అయితే ఉడకబెట్టానండి వేడవడానికి. ఒక పక్కన మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఒక 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు ఇలా దోరగా వేపుకున్నానండి. వేగిన తర్వాత ఇది కూడా చల్లారడానికి పక్కన పెట్టుకున్నాను. అలాగే చింతపండు కూడా ఉడికింది, అది కూడా కొంచెం చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకున్నానండి. ఈలోగా మళ్ళీ స్టవ్ మీద అదే బాండీ పెట్టుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆకైతే మళ్ళీ వేపుకుంటున్నానండి. ఈ ఆకుని ఒకేసారి వేయలేదండి, కొంచెం చిన్న కళాయి పెట్టానని చెప్పి కొంచెం కొంచెంగా నేను ఆకు వేసుకొని 2 ట్రిప్పులుగా వేసి నేను ఆకునైతే ఫ్రై చేస్తున్నానండి. ఈ నూనెలో మనం చిన్న మంట మీదే ఈ ఆకంతా వేపుకుంటూ ఉండాలి. అలాగా ఇలా కొంచెం లేటుగా అవుతుంది అన్నమాటే కానీ చాలా బాగుంటుందండి. నిదానంగా చేసుకుంటేనే దాన్ని ఇదైతే ఉంటుంది. మనం పెద్ద మంట మీద చేసేయడం వల్ల తొందరగా వేగచ్చు కానీ మాడిపోయినట్టు బాగా వేగదండి. ఇలా చిన్నగా వేపుకొని ఇదంతా ఒక మిక్సీ జార్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి చల్లారేంత వరకు. అదే కళాయిలోని చింతపండుని గుజ్జుని నేను చక్కగా తీసుకున్నానండి. మనం ఉడకబెట్టాం కదా ఆ చింతపండుని, అందులోనే ఒక తగినంత సాల్ట్ వేసేసుకోవచ్చండి మనకు అంచనా. కానీ నేను ఇక్కడైతే 2 స్పూన్లు వేసుకుంటున్నాను. కావాలంటే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని దీన్ని నిదానంగా, ఇది కూడా చిన్న మంట మీద పెట్టి దీన్ని ఇలాగ ఉడకనివ్వాలండి. మధ్య మధ్యలోని మనం కలుపుకుంటూ దీన్ని ఉడకనివ్వాలి. ఇలా చూసారా, నూనె అంతా పైకి తేరే అంతవరకు ఇలా ఉడకపెట్టుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత అది పక్కన పెట్టుకొని వేరే బాండీ పెట్టుకొని ఇందులో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయని కచ్చాపిచ్చాగా దంచి వేసుకున్నానండి. మీరు తొక్క తీసి తొనల కిందనే వేసుకోవచ్చు. నేనైతే ఇలా కచ్చాపిచ్చాగా దంచి వేసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు సాయి మినపప్పు వేసుకున్నానండి. ఒక గుప్పెడు ఎండుమిరపకాయలు, ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని పోపు అయితే పెట్టుకుంటున్నానండి. అలాగే కొంచెం ఒక పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకుంటే ఈ పచ్చడికి ఇంకా రుచి అనేది వస్తుందండి ఇంగువ వేసుకోవడం వల్ల. ఇవి కూడా లో ఫ్లేమ్లోని ఏవి మాడకుండా చక్కగా వేపుకున్నామంటే సరిపోద్దండి. ఈలోగా పోపు చల్లారే లోపలికల్లా నేను ఇక్కడ మిక్సీలు పట్టుకుంటున్నానండి. ఇది ఆవపిండి, మెంతిపిండి, అలాగే ఈ ఆకును కూడా మిక్సీ పెట్టుకొని అన్నీ కూడా కలుపుకుంటున్నానండి. కరెక్ట్గా నాకు ఆ చింతపండు గుజ్జంతా కరెక్ట్గా సరిపోయిందండి ఆకు అంతటికి. ఇక్కడ 2 స్పూన్లు కారం అయితే వేసుకున్నానండి. 1 స్పూన్ వచ్చింది నాకు ఆవపిండి అదిని. 2 స్పూన్లు ఏమో కారం వేసుకున్నాను. కరెక్ట్గా సరిపోయిందండి. 2 స్పూన్లు పచ్చి కారమే వేసుకున్నానండి. ఇప్పుడు ఈ పోపు కూడా అవన్నీ కలిసిన తర్వాత పోపు కూడా వేసుకొని బాగా కలుపుకుంటే పచ్చడి అయితే మనకి రెడీ అయిపోద్దండి. కావాలంటే ఇంకా కొంచెం నూనె అయితే వేసుకోవచ్చండి. మనం కొంచెమే చేసుకున్నాం, మనకి తొందరగా అయిపోద్ది అని అనుకుంటున్నాం కాబట్టి నాకు ఇక్కడ ఒక 150 గ్రాముల ఆయిల్ అయితే మొత్తంకి పట్టిందండి.
కరెక్ట్గా సరిపోయిందండి. మీకు కావాలంటే ఎక్స్ట్రా నూనె వేసుకోవచ్చు. ఇంకా వేడి వేడి అన్నంలో తినడమేనండి. నచ్చితే లైక్